హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ వీకెండ్ కి మా బెస్ట్ ఫ్రెండ్ సుష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తనే మా ఫ్రెండ్. ఇంక ఈవినింగ్ అయితే మా పిల్లలు అయితే బయటికి వెళ్దామన్నారు. సో అక్కడే పక్కనే బొటానికల్ గార్డెన్ ఉంటే ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. 6:30కి క్లోజ్ అంట. ఇంకా అక్కడే పక్కనే ఉన్న వర్చువల్ సఫారీకి అయితే వచ్చాము. ఇంకా అక్కడ నుంచి లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అక్కడ ఎంట్రీ ఫీ అయితే 40 రూపీస్ ఉంటుంది. ఈచ్ వన్ పిల్లలకి ఏం తీసుకోలేదు. అక్కడ నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మిగతా ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వాటికి సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. లైక్ మాల్స్ లో ఎలా అయితే మనం కార్డ్ తీసుకొని రీఛార్జ్ చేసుకుంటామో అక్కడ కూడా అలాగే చేసుకోవచ్చు. ఇంకా అక్కడ ఉన్నవన్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేమైతే 90 థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉండడంతో మేము కాసేపు అయితే వెయిట్ చేసాము. ఇంకా ఆ టైంలో అయితే మా చిన్నగాడు అవి పాప కూటం అయితే వెనకాల ఫిష్లు ఉంటే వాటితో ఆడుకుంటున్నారు. మా కూటం అయితే కొంచెం పెద్దదైంది కాబట్టి అది చెప్పినట్టు ఉంటుంది, కానీ వీళ్ళిద్దరు అయితే కోతులు. మా అవిగాడు అయితే ఇంకా కోతుంది. ఇంక ఈలోగా అయితే మా టర్న్ వచ్చేసింది. మేము కూడా లోపలికి వెళ్ళాము. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. అది మొత్తం షేక్ అవుతుంది ఇట్లా. నిజంగానే అక్కడే ఉన్నట్టు అనిపించింది. స్నో వచ్చినప్పుడు స్నో కూడా పడేసరికి రియల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసారు. మా అవిగాడు అయితే లోపల ఉన్నంతసేపు సైలెంట్ గా చూసింది. బయటకు వచ్చినాక మాత్రం పాప మా అన్నయ్యని పట్టుకొని ఏడుస్తుంది. ఇంకొకసారి వెళ్ళొద్దు, నాకు నచ్చలేదు, ఇంకెప్పుడు రాను, ఇంకెక్కడికైనా వెళ్దాం కానీ ఇక్కడికి వద్దు అని. ఇంకా తర్వాత కాసేపు అయితే అక్కడ పిల్లలతో ఆడుకున్నాం. పాప మా అన్నయ్య కాలు నొప్పి ఉన్నా కూడా పిల్లలు అందరూ అడిగేసరికి కాసేపు ఆడుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే తప్పించుకున్నాడు. వాళ్ళని పరిగెత్తమంటే మంచిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తినేసి అయితే రిటర్న్ అయ్యాం. ఎందుకంటే నెక్స్ట్ డే మా ఫ్యామిలీ ట్రిప్ ఉంది. అది ఎక్కడికో నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.